తమ్ముడు అనే లేదనియా చచ్చిపోయి అంబులెన్స్ చచ్చిపోయాక నమస్తే అండి, నరసాపురం రూరల్ సీఎం మాట్లాడుతున్నాను. ఈరోజు ఆదివారం అవడంతో మన పేరుపాలెం బీచ్కి అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చేశారు. అందరికీ అదేవిధంగా మేము బందోబస్తు కూడా మెరైన్ పోలీసు, మేము అవతూరు పోలీస్ స్టేషన్ నుంచి, అలాగే నరసాపురం రూరల్ సర్కిల్ నుంచి కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అందరికీ ఎప్పటికప్పుడు లోపలికి వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఈరోజు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కూడా జరిగి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఇంకా ఆచూకీ తెలియలేదు. అందులో ఈ హనుమాన్ జంక్షన్ సంబంధించినటువంటి ఒక 7 ఫ్రెండ్స్ సరదాగా వచ్చారు. అందులో జిజ్జరుకు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఈ అలల తాకిడికి లోపలికంతా వెళ్ళి స్నానం చేయడం వల్ల బాగా లోపలికి వెళ్ళడం వల్ల అలల తాకిడికి లోపలికి కొట్టుకుపోయి అతను తర్వాత చనిపోయి బాడీ బయటికి రావడం జరిగింది. బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళతో పాటు వచ్చిన 6 మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ఒడ్డున ఉండడం వల్ల వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ రాజమండ్రి జిఎంఆర్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సరదాగా ఆట విడుపులకు వచ్చారు. అందులో చుట్టుపక్కల సుభాష్ అనే కుర్రోడు ఈ స్నానం చేస్తున్నప్పుడు కొంచెం లోపలికి వెళ్ళాడని మిగతా ఫ్రెండ్స్ 7 మెంబర్స్ కూడా చెప్తున్నారు. అతను ఆచూకీ తెలియలేదు, అతను లోపలికి వెళ్ళిపోయి తిరుగుకోవడం మేము చూసామని ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు. దానికోసం ఇంకా మెరైన్, కోస్ట్ గార్డు, మేము లోకల్ పోలీస్ అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఎక్కడా బాడీ అయితే కనుక్కోలేదు. ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈరోజు దాదాపు ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకో వ్యక్తి ఇంకా ఎక్కడ ఉన్నాడో ఆ చీటి కూడా తెలియలేదు. ఆట విడుపు కోసం, ఆనందం కోసం సరదాగా వచ్చేటువంటి బీచ్కి వచ్చేటువంటి సందర్శకులకి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇక్కడ వచ్చేటువంటి సూచనలను తప్పకుండా పాటించాలి. మీరు లోపలికి ఇక్కడ పేరుపాలెం బీచ్లో చాలా దగ్గరగా వెంటనే ఇమీడియట్గా లోతు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోలీసు వారి సూచనలను పాటిస్తూ లోపలికి వెళ్లకుండా ఒడ్డును మాత్రమే ఉండాలి. ఫ్యామిలీస్తో సరదాగా గడపడానికి వస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అది కుటుంబంలో విషాదం అవ్వకూడదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సూచనలను పాటించి ఒడ్డును ఉండి హ్యాపీగా ఉండి వెళ్ళాలి తప్ప అనవసరంగా లోపలికి వెళ్ళి స్నానాలు చేయడం ఇటువంటి చేసి ప్రాణాల మీద